पंचांग सरस्वत्याः पूजनं करिष्ये निर्विघ्नता सिद्ध्यर्थं गुरुः गणाधिपति स्मरणं करिष्ये गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गणानां गणपतिं नमामहे कविं कवीनामुपमस्रवस्रवं जयत्तराजं ब्रह्मणां ब्रह्मणस्पत सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरवे सर्वलोकानां विशजे भवरोगिणां विजये सर्वविद्यानां श्रेयो ददामि कर्पूरमण्डलमहावीरान् हस्तेन रक्षां धारयामि नमस्करोमि हर नमः पार्वतीपते हर हर महादेव। विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पंचांग सरस्वती नमः। చాలా గొప్ప విషయం. ఎందుకంటే రాయడం చాలా మీ ద్వారా జరగాలని పరమాత్మను వేడించారు. భగవంత చింతన శ్రీ గురుదేవరాం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి सिद्धिर्भवतु मे सदा गुरवे सर्वलोकानाये नमः। ऐं महासरस्वत्यै नमः क्लीं विद्यासरस्वत्यै नमः क्लीं शिवशक्त्यात्मिकायै महासरस्वत्यै नमो नमः। ऐं नमः क्लीं नमः क्लीं नमः ऐं ह्रीं क्लीं नमः ऐं ह्रीं क्लीं ह्रीं नमः ऐं ह्रीं क्लीं ह्रीं सौः नमः ऐं ह्रीं क्लीं ह्रीं पदवाग्वारिण्यै महासरस्वत्यै नमः ऐं ह्रीं क्लीं पदवदवाग्वारिण्यै सिद्धसरस्वत्यै नमः ऐं ह्रीं क्लीं पदवदवाग्वारिण्यै नीलासरस्वत्यै नमः ऐं ह्रीं क्लीं पदवदवाग्वारिण्यै वाक्सरस्वत्यै नमः ऐं ह्रीं क्लीं पदवदवाग्वारिण्यै नमस्करोमि हर नमः पार्वतीपते हर महादेव। सुप्रतिष्ठितमस्तु सुमुहूर्तमस्तु। विद्या सरस्वती माता की जय। विद्यांग सरस्वती माता की जय। सद्गुरु मदनानंद सरस्वती स्वामी भगवान की जय। कृष्णानंद सरस्वती स्वामी भगवान की जय। माधवानंद सरस्वती स्वामी महाराज की जय। ఈ వికారనామ సంవత్సరం ఉగాది తెలుగు సంవత్సర శుభాకాంక్షలు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు తెలియపరుస్తూ మరి మా గురుదేవులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి దివ్యమైన ఆశీస్సులచే మా గురుదేవులు శ్రీ 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 మహేశ్వర సిద్ధాంతి శర్మ గారిచే ఈరోజు పంచాంగం వారు రూపొందించిన పంచాంగము మా వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవ సంస్థ వారి కరుణతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముద్రించడం జరిగింది.
జరిగింది. దాని సందర్భంగా ఈరోజు పంచాంగం ఆవిష్కరణ చేయడం జరిగింది. కాబట్టి మరి సంగారెడ్డి నియోజక ప్రజలందరికీ కూడా ఈ ఉగాది నుంచి మళ్ళీ సంవత్సరం ఉగాది వరకు ప్రజలందరికీ ఆరోగ్యాలు కలగాలని చెప్పి ఈ పంచాంగం ద్వారా మీ అందరికీ మేము ఈరోజు ఈ పీఠం ద్వారా మీకు శుభాకాంక్షలు తెలియపరుస్తాం. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయేత్ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సంగారెడ్డి కేంద్రంగా అనేక ధార్మిక సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు నడుము బిగించి మన ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అందులో ఒక విశిష్ట స్థానాన్ని పొందింది ఈ వాసవి మా ఇల్లు అనేటువంటి సంస్థ. దాని వ్యవస్థాపకులుగా కోపాజీ అనంతకృష్ణ గారు అనేక ధార్మిక కార్యక్రమాలు చేసి ఉన్నారు, సేవా కార్యక్రమాలు కూడా చేసి ఉన్నారు. వర్ష బాధితుల కోసం రన్ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలుగు వాళ్ళలో ప్రసిద్ధమైనటువంటి పండగ ఉగాది పండుగ. యుగాది అని అర్థం, అంటే కాలం ఆరంభమైనటువంటి రోజు. పంచాంగకర్తలకు రోజు రోజు విలువ తగ్గిపోతూ ఉన్నది. ఎందుకంటే చక్కని ఎంతో అపారమైనటువంటి జ్ఞానాన్ని ఒక పుస్తక రూపంలో ముద్రించి ఇస్తున్నారు పంచాంగకర్తలు. సనాతనమైనటువంటి సంస్కృతిని కాపాడుతున్నటువంటి వాళ్ళు నేటి సిద్ధాంతం అంటారు. ఎందుకంటే ఎంతో పరిశోధన చేసి దష్టలైనటువంటి మహర్షులను నమ్ముకొని జీవనాధారంగా గడుపుతూ అమ్మవారి మీద బాధ్యత వహించి కూర్చున్న దగ్గరనే సైద్ధాంతికాన్ని చేస్తూ ఉన్నారు. ప్లానిటోరియం వాళ్ళు ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళు అంత కృషి చేసినా వీళ్ళు ఇంట్లో కూర్చొని చేసినా కూడా సమానంగా నేటి గ్రహణాలు వస్తున్నాయి. అంత గొప్పనైనటువంటి విజ్ఞాన భాండాగారము పంచాంగం. ఈ పంచాంగానికి అందరికీ ఇవ్వాలి. ఎందుకు పంచాంగం ఏమో అవసరం, కేవలం పురోహితులకే అవసరం అంటే చాలా తప్పు. పంచాంగాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి. పంచాంగము ద్వారానే మన జీవితం ఆరంభమవుతుంది. మనిషికి కాలము, సమయసారిణి ప్రధానమైనటువంటిది. అట్లా ఒక కార్యక్రమంలో ఒక సమయసారిని ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా దాన్ని పాటించడము ద్వారా అది సంపూర్తిగా నెరవేరుతుంది. దానికి నిదర్శనమే పంచాంగం. అంత భాగన చేసినటువంటిది పంచాంగం. అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ సమ్మిశ్రితం పంచాంగం. అటువంటి పంచాంగాన్ని ముద్రించి అందరికీ ఇస్తున్నటువంటి ఈ సంస్థ మున్ముందుకు అనేక ధార్మిక కార్యక్రమాలు చేసేటువంటి ఐశ్వర్యం కలగాలని వాళ్ళను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ, ఎందుకు పంచాంగాన్ని చూడాలి? తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం. వారం పేరు తెలుసుకోవడము ద్వారా మనకు ఆయుష్ వృద్ధి అవుతుంది. నక్షత్రాత్ హరతే పాపం యోగాద్ రోగ వినాశనం కరణాత్ కార్య సిద్ధిశ్చ. ఇవన్నీ కూడా పంచాంగం చూడడం ద్వారా కలుగుతుంది. అటువంటి ఉపయుక్తం అందరికీ పంచాంగాన్ని చేరవేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఈ సంస్థ మున్ముందు అవిరల శాఖలుగా అనేక మందికి సేవ చేసుకునేటువంటి అవకాశం కలిగిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి గొప్ప పంచాంగాన్ని ఆవిష్కృతం చేసుకొని అనేక మందికి ఉపయోగపడాలని అమ్మవారిని, మా విద్యాపీఠ అధిదాత్రైనటువంటి సరస్వతిని వేడుకుంటూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.